ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు దేవుడి యొక్క వాక్యం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకిస్తున్న ఒక అధ్యాయం, ఒక వాగ్దానం ఏమిటంటే ఆయన రెక్కల నీడల్లో మనల్ని భద్రపరుస్తున్నాడు. ఈ విషయం మనం ఒకసారి పరిశీలించినట్టయితే దేవుడు మనకి ఎంతగానో ఎన్నో రకంగా ఆయన ఎన్నో సమస్యల నుంచి మనకున్న ప్రతి సమస్యల నుంచి కూడా ఆయన మనకి విడుదల చేస్తున్నాడు. ఒకసారి మనం బైబిల్ నుంచి పరిశీలించినట్టయితే కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం చూస్తే దేవుడు దావీదు మహారాజు ఇలా అంటున్నాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోని వరకు నీ రెక్కలకి నీరున శరణజొచ్చి ఉన్నాను. దావీదైన గొప్ప మహారాజు ఆయన దేవుడికి ఇలా ప్రార్థిస్తున్నాడు, దేవా కరుణింపుమయ్యా, నన్ను కరుణింపుము, ఈ ఆపదలు తొలగిపోయినంత వరకు నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచుము. చూసారండి, ఆయన ఎంత గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, విధేయత కలిగి, తగ్గుదలతోటి తగ్గించుకొని దేవుని అడుగుతున్నాడు, కరుణింపుమయ్యా, నన్ను కరుణింపుము, ఈ ఆపదలన్నిటిలో నన్ను విడిపించుమని అని చెప్పి. ఈరోజు నా ప్రియ సంగమా, దేవుని యందు మనం ఎలా అడుగుచున్నాం, మనం ఎలా ఉన్నాం, దేవునికి మనం ఎలా ప్రార్థిస్తున్నాం? ఖచ్చితంగా మన సమస్యలన్నిటిని విషయంలో కూడా ఆయన ఎప్పుడైనా సరే ఆయన మనకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరి కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా మీ సమస్యలన్నిటితో మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు మీ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.